రామ్ రామ్ గాయస్ అందరికీ నేను నిద్ర వస్తుంది ఫుల్ మస్త్. గాయస్ వెల్కమ్ టు మై ఛానల్. 2 వీక్స్ ఇంట్లోనే ఉండే, ఇప్పుడు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది నాకు. సో నేనైతే అదే చిన్న డే ఇన్ మై లైఫ్ ఎట్లా ఉంటుంది కార్పొరేట్ లైఫ్. ఏ టైంకి ఇప్పుడు 2:30 అవుతుంది. 2:30కి లేచిన 3:45 ఆర్ 4 o'clock నాకు క్యాబ్ వచ్చేస్తుంది. ఇప్పుడు జల్దీ ధనాధన పోయి స్నానం గినం చేసుకొని తినేసి రెడీ అయి కూర్చోవాలి ఆ క్యాబ్ కోసం. సో ఈ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా దీని గురించి, అంటే లైక్ ఎట్లా ట్రావెల్, ట్రావెలింగ్ టు ఆఫీస్. ఈ షార్ట్ స్పామ్లో ఫుడ్ తినాలా, క్యాబ్ కోసం రెడీ అవ్వాలా. అంటే ఈ లాస్ట్ 2 weeks ఏమో మంచిగా ఇంట్లోనే ఉండే, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే నాది. మంచిగా నేను కరెక్ట్ టైంకి లేచి కరెక్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ అయిపోతుండే. ఈ పార్టీకి నేను లంచ్ కూడా చేసుకొని మంచిగా టీవీ చూసుకుంటా చిల్ అవుతుండే. ఎందుకంటే 5:30 లాగిన్ అంటే ఇప్పుడు క్యాబ్ ఒక 1.5 hour జల్దీ వచ్చేస్తుంది పికప్కి. సో అయితే దీని గురించి ఒక చిన్న బ్లాగ్ చేస్తున్నా. ఇప్పుడైతే నేను ఫస్ట్ పోయి జల్దీ స్నానం చేసుకొని వీడియో కంటిన్యూ చేస్తాను. నాకైతే ఏడుపు వస్తుంది నాకైతే ఆఫీస్ పోనీకి 2 weeks తర్వాత పోవాలంటే. స్నానం చేసుకొని వస్తాను నేను. స్నానం చేసి రెడీ అయ్యి బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. రెడీ అయిపోయినా జర ఏమన్నా తినేసి బయలుదేరాల. మనోడు నా కోసం మేము చేస్తుండు. మనకి జరకి ఏంటంటే కుకింగ్లో ఇంట్రెస్టెడ్ మనోడు, కానీ విఎఫ్ఎక్స్ యానిమేషన్ తీసుకుండు. చేయరా హోటల్ మేనేజ్మెంట్ చేయరా అంటే విఎఫ్ఎక్స్ యానిమేషన్ తీసుకుండు మనోడు. ఇట్లా మొత్తం ఎగ్ బుర్జీ చేస్తుండు మనోడు. ఇట్లా మనోడు విఎఫ్ఎక్స్ యానిమేషన్ తీసుకొని సంక నాకపోయాడు. మంచిగా హోటల్ మేనేజ్మెంట్ చేసి ఉంటే ఈ పార్టీకి సెట్ అయి ఉంటుండే. అట్లా మీరు గిట్ట ఏమైనా డిసిషన్స్ లైఫ్లో తీసుకుంటే జర ఆలోచించి తీసుకోండి. మనోళ్ళగా అండ్ కుకింగ్లో ఇంట్రెస్ట్ ఉంది, పోయి విఎఫ్ఎక్స్ యానిమేషన్ తీసుకుంటూ ఆ విఎఫ్ఎక్స్ యానిమేషన్స్ ఏమో ఏఐ వచ్చి సంకనాకపోయింది. అది ఫైనలీ నేను ఇప్పుడే జస్ట్ అన్నం తిన్నా. మావాడు ఎగ్ బుర్జీ చేసిండు. ఏం ఉండే తెలుసా, మస్తు ఉండే ఎగ్ బుర్జీ. సెట్ ఉండే, దిల్ ఖుషి అయిపోయింది నాదైతే. మనోడు చెప్పినా కదా, మనోడు జర కుకింగ్లో జర మంచి టాలెంట్ ఉంది మనకి. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయినా. ఆల్మోస్ట్ నేను ఫుడ్ గిట్ మొత్తం అయిపోయింది. నాకు క్యాబ్ డ్రైవర్ కాల్ కూడా వచ్చింది. నేను ఇప్పుడు వెళ్తా, ఇక బ్యాగ్ వేసుకున్నా, అయిపోయింది మొత్తం సెట్. अगर आपको लगता है व्लॉग बनाने की लाइफ इंटरेस्टिंग होनी चाहिए या पहले महंगा कैमरा, तो आपकी सोच गलत है. हर बिगिनर यही सोचता है బయలుదేరుతా నేను ఆఫీస్కి. కింద క్యాబ్ వెయిటింగ్ వస్తున్నా అన్నాడు క్యాబ్ వాడు, కానీ కింద మీరు ఉండడు క్యాబ్ అయినా అట్లనే ఉంటుంది వీళ్ళది. నేను కంటిన్యూ చేస్తా క్యాబ్ ఎక్కినాక వీడియో. సో కొంచెం అయితే నేనైతే కార్పొరేట్ గురించి చెప్తాను. కొన్ని విశేషాలు, కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. నేను కార్పొరేట్ జాయిన్ అయినాక నేను ఒకటే రియలైజ్ అయినా ఏంటంటే, మనం దీనికంటే మంచిగా బిజినెస్ వేసుకోవచ్చు, లేదా ఏదైనా ఒకటి చేయొచ్చు భయ్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కార్పొరేట్లో జాయిన్ అయినాక చాలా ఉంటాయి భయ్, లోపల కథలు చాలా ఉంటాయి. ఇది 5 yearsకి ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది కదా, అట్లా కాదు. ఇక్కడ 365 days ఎలక్షన్ అయితే లోపల పాలిటిక్స్ జరుగుతూ ఉంటుంది. సో అట్లా ఇంకోటి ఏంటంటే, మనం ఒకసారి కార్పొరేట్ జాయిన్ అయినాక లాగిన్ లాగౌట్ ఉంటుంది కదా, లాగౌట్ ఉంటుంది. అలా ఏమైపోతుంది అంటే ఫ్రీడమ్ లేకుండా అయిపోతుంది. నువ్వు ఆ టైంకి వెళ్ళాలా, లాగిన్ చేయాలా, లాగౌట్ చేయాలి. ఇంకా అది కాకుండా 1.5 hour ముందే నువ్వు క్యాబ్ ఎక్కాలా, మళ్ళీ 1.5 hour నీకు రానికి చాలా టైం వేస్ట్ అవుతుంది. నువ్వు దాని బదులు ఏమైనా బిజినెస్ తీసుకున్న సుఖంగా ₹1 తక్కువ సంపాదించినా నీకు మంచిగా ఉంటుంది, ఫ్రీడమ్ అనేది ఉంటుంది. కానీ ఇల్లు అయితే నీకు ఫ్రీడమ్ ఉండదు. పూర్తిగానే పోవాలా, ఆడ వాళ్ళ మాటలు వినాలా, ఇవి చాలా ఉంటాయి బాబు. ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో కార్పొరేట్ వాళ్ళు రిలేట్ చేస్తారో, కార్పొరేట్లో ఎవరైతే చేస్తారో వాళ్ళు రిలేట్ అవుతారు దీనికి. చలో ఓకే. నేనైతే ఇప్పుడు క్యాబ్ అయితే ఇంకా రాలే మనది. క్యాబ్ అయినా ఏమన్నాడు, వచ్చేసినా అన్నాడు, అని ఇంకా రాలే అట్లుంటుంది. ఇది మన క్యాబ్.
క్యాబ్లో వండుకోరు. ఏమైనా చంపుతుంది వర్షం అయితే. ప్లీజ్గా పడుతుంది వర్షం. ఘోరంగా పడుతుంది వర్షం. అట్లా చేసి ఆఫీస్కి అయితే వచ్చేసినాం. మనం రీచ్ అయిపోయినాం. 3:45 స్టార్ట్ అయితే ఇప్పుడు ఎంత 5:45 అవుతుంది. ఇట్లా ఐడి కార్డు చూపించాల్సి వస్తుంది ఇక్కడ సెక్రటరీ దగ్గర. ఇది బిల్డింగ్. జుర్రాన్ జారకుండా కిందికి పోవాలి ఇప్పుడు B2లో. ఇది వచ్చేసి జారబండ, కిందికి వెళ్ళాలి. హాయ్ బ్రో. గాయ్స్ ఇది ఒక క్యాఫ్టేరియా. హాయ్ దినేష్. అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసినాను. ఇప్పుడు నేను హాఫ్ డే తీసుకొని వచ్చేసిన. పాపం అయితే ఏమైందంటే సడన్గా అది మనం ఈ రెస్ట్ ఒక 2 వీక్స్ ఇంట్లో ఉండేసి రెస్ట్ తీసుకొని తర్వాత మనం ఇప్పుడు ఈరోజు ఆఫీస్కి వెళ్ళినాం కదా. సో కాలు పైన బరువు పడి కాలు ఒకటేసారి పట్టుకున్నాను అనమాట. సో నేను ఇక మేనేజర్కి వెళ్ళి లీవ్ గురించి అడిగిన, హాఫ్ డే గురించి అడిగిన. ఇంటికి వచ్చేసిన. ఇప్పుడే టైం వచ్చేసి మేబీ 1:30 అవుతుంది. నేను ఎందుకంటే 12:30 క్యాబ్ ఎక్కిన ఆడ. సో 1:30 అవుతుంది ఇప్పుడు. 1:30 అవుతుంది. ఇంటికి అయితే వచ్చేసిన నేను. ఇప్పుడు పైకి పోతున్నా. పైకి పోయి జరా ఈరోజు రెస్ట్ తీసుకుంటాను. ఈరోజు ఒక్కరోజు మళ్ళీ నుంచి మేబీ ప్రాబబ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే జర కాలు వస్తుంది. చలికి ఇంకా గుంజుతుంది, అది అంటుతుంది ఇంకా చలికి. సో ఎందుకంటే నాకు అయింది చిన్న బోన్ డిస్లొకేట్ కదా. సో జర చలికి గుంజుతుంది. ఇట్లా 50 ఉంది అది. సో ఇది గైస్, ఇక్కడ మనం డే ఎండ్ చేద్దాం. ఇక డే ఎండ్ చేద్దాం. ఈ ఫ్యాన్స్ అప్పుడు ఇగ్నోర్ చేయండి జరా. చలో గైస్, ఈ వ్లాగ్ నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నా. బాయ్, టేక్ కేర్.